హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇదైతే నిన్నటి రోజు వ్లాగ్ అండి. ఇంకా నిన్న మార్నింగే మేమైతే రెడీ అయిపోయాము. ఇదైతే అంటే సండే రోజైతే షిఫ్టింగ్ అయితే పెట్టుకున్నాము. ముందు రోజు మనకి సాటర్డే రోజు తొలి ఏకాదశి కదా! ఇంకా నేను ఆ రోజు ఫాస్టింగ్ ఉన్నానండి. మార్నింగ్ లేచేసరికి ఇంకా నాకు కళ్ళు తిరిగినట్టు అలా అనిపించింది. ఇంకా మా హస్బెండ్ సరేలే రెడీ అయిపోయినావు కదా! మనం పక్కకే రామేశ్వరం అనేసి ఒక టిఫిన్ సెంటర్ ఉంటది. నేను చాలా తక్కువగా వెళ్తానండి. ఎందుకంటే అది చాలా కాస్ట్‌లీ ఉంటాయి టిఫిన్స్. మనము నార్మల్‌గా ఒక మంచిగా ఒక 2 ప్లేట్లు అలా తిన్నామనుకోండి 700, 800 అయిపోతాయి. ఇంకా అందుకే నేనైతే ఎప్పుడు వెళ్ళను. మా హస్బెండ్ ఆఫీస్ ఇక్కడ దగ్గరే కాబట్టి మా హస్బెండ్ అయితే వెళ్తూ ఉంటారంట. మార్నింగ్ అయితే ఇక్కడికైతే వచ్చాము. యాక్చువల్‌గా పాలు పొంగించాక బ్రేక్‌ఫాస్ట్ చేద్దాము అనుకున్నాను. కానీ ఆ ప్యాకర్స్ వాళ్ళండి మేము 5కి లేచి మా హస్బెండ్ 6:30కి రండి అని కాల్ చేశారు. వాళ్ళు వచ్చేసరికి 9:30 అయ్యింది. ఇక్కడేమో మేము 11కే చెక్అవుట్ చేసేయాలి. ఎందుకంటే ఇది సర్వీస్ అపార్ట్మెంట్ కదా! ఇంకా వాళ్ళు వేరే బుకింగ్స్ కూడా తీసుకుంటారంట. 11 తర్వాత మనం ఏ వస్తువులు ఉంచినా కూడా మళ్ళీ ఒక 4000 రూపీస్ అయితే పే చేయాలి అని చెప్పారు. ఇంకా అసలు ఎంత కంగారు వచ్చేసిందో. సరేలే ఫస్ట్ అయితే బ్రేక్‌ఫాస్ట్ చేసేద్దాము. చేశాక ఇంకా ఆ ప్యాకర్స్ వాళ్ళతోని ఎలా ఉంటదంటే, మనం దగ్గర ఉన్నామనుకోండి, కొంచెం నీట్‌గా ఆల్రెడీ ఆల్మోస్ట్ లాస్ట్ 2, 3 డేస్ నేనసలు ఇంకా ఏదో యుద్ధానికి వెళ్ళడానికి ఎలా సిద్ధమవుతామో మొత్తం అన్నీ ఫటాఫట్ అన్నీ సర్దేశాను. వాళ్ళు జస్ట్ వచ్చి వాళ్ళ వ్యాన్‌లో అవి పెట్టుకోవడం అంతే. అన్నీ గూడా సర్దేశాను. జస్ట్ చిన్న చిన్నగా కిచెన్‌లో అంటే డబ్బాలు లేవండి. అవి కూడా సర్దేసేదాన్ని గానీ, డబ్బాలు లేవు. అందుకే అవైతే సర్దలేదు. ఇక్కడ టిఫిన్ తినేసేసరికి 9:30 అయిపోయింది. వాళ్ళొచ్చారు. అసలు మా ఆయన ఎంత కంగారు పడిపోయారో మళ్ళీ అంటే 11 లోపు అవ్వకపోతే మళ్ళీ ఎక్స్‌ట్రా డబ్బులు కదా అనేసి. ఇంకా వాళ్ళు రాగానే ఓన్లీ ఈ కిచెన్ ఒక్కటే ఉంది. అందుకే ఇంకా ఆ డబ్బాలు అవన్నీ అయితే సర్దుతున్నారు. అండ్ చాలామంది మొన్న రీసెంట్‌గా కామెంట్స్ చూస్తున్నాను. మీరు ప్రతి విషయంలో మనీని ఇన్వాల్వ్ చేస్తారు. మనీ గురించి ఎక్కువ చెప్తారు అంటారు. దానికొక క్లారిటీ ఇస్తానండి. ఏదైనా ఈ కాలంలో డబ్బులే కదండీ! మనం కొంచెము అంటే హ్యాపీగా ఉండాలన్నా అండ్ మనకొక రెస్పెక్ట్ ఇవ్వాలన్నా ఏదైనా కూడా డబ్బులే ఉంటది. మీకు అలా అనిపిస్తుందేమో. నేను ప్రతీదీ నార్మల్‌గా ప్రైస్ కూడా మెన్షన్ చేస్తూ ఉంటాను. చాలా మెంబర్స్ అంటే ప్రైస్ మెన్షన్ చెయ్యరు. ఏదైనా కొనుక్కున్నప్పుడైనా ఏదైనా నాకేంటంటే నేను ఎవరి వీడియోలన్నా చూసినప్పుడు అబ్బా! ఇది ఎంత ప్రైస్ ఉండుంటది అలా ఆలోచిస్తూ ఉంటాను. సో, నాకేంటంటే ఓకే. చెప్తే ఏముంది అందులో అనిపిస్తది. అందుకే ఇప్పుడు మేముండే రెంట్ అయినా ఏదైనా కూడా చెప్తూ ఉంటానండి. అండ్ మేము కొత్తింటికి రెంట్ కూడా చాలామంది అడిగారు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. మా పాత హౌస్ రెంట్ కంటే ఒక 10,000-15,000 ఎక్కువే అని చెప్పాను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా వాళ్ళొచ్చేసి మొత్తం డబ్బాలన్నీ తీసుకొచ్చేసి బయటైతే పెట్టారండి. అసలు మేముండేది 2 BHKలో అండి. కానీ మాకు ఎంత లగేజ్ ఉందంటే అలా 2 మనకి ఇవి ఉంటాయి కదా టెంపోలు. అవి 2 వచ్చాయండి బాబు. అసలు తెలియకుండానే లగేజ్ అవుతూనే ఉంది. ఇందులో మెయిన్ ఒక 7, 8 బ్యాగులు నా బట్టలే ఉంటాయి. ఇంకా మా పిల్లల టాయ్స్ ఎక్కువగా ఉంటాయి మా ఇంట్లో ఉండేవి. అండ్ ఆ కిచెన్ సామాను ఉంటాయండి. ఆ కిచెన్ సామాన్‌లో సగం నేను యూజ్ కూడా చెయ్యను. ఇంకా ఎందుకంటే ఎప్పుడైనా ఫ్యూచర్‌లో వాడతాను అనేసి అన్నీ గూడా అలా ప్యాకింగ్ చేసేసి మళ్ళీ ప్రతి ఇంటికి అలా ప్యాకింగ్ చేసుకుంటూనే ఉంటాము. మొత్తం అన్నీ సర్దడం అయిపోయినాక నేనైతే హౌస్ క్లీన్ చేస్తున్నాను. మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాలి కదా! సో, ఒకసారి క్లీన్ చేసేసి ఇస్తే బెటర్ అనేసి ఇంకా హౌస్ అంతా కూడా క్లీన్ చేశాను. యాక్చువల్‌గా మనకిప్పుడు ఇది స్నాప్‌ఇట్ అంటే 1 అవర్‌కి ఇట్లా క్లీన్ చేసేవాళ్ళు వాళ్ళని బుక్ చేసుకుందాం అనుకున్నానండి కొత్తింటి దగ్గర. నాకు కొంచెం ఈజీగా ఉంటది. ఇంకెవ్వరు లేరు కదా నాకు అంటే హెల్ప్ చేయడానికి గూడా. మా హస్బెండ్ ఉన్నారు అంటే పాపం ఆయనకి ఫస్ట్ థింగ్ ఆయనకి హెల్త్ బాగోట్లేదండి. మొన్న అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇంకా తగ్గలేదు. ఇంకా ఆయనకేమో పిల్లల్ని అప్పటికి పాపం పిల్లల్ని చూసుకుంటూనే ఉన్నారు ఆయన. ఈ పిల్లలేంటంటే ఇంక నేను వదిలిపెట్టానంటే మొత్తం ఏదోటి పాడు చేసేయడము. నార్మల్‌గానే మా వోళ్ళు అల్లరి. ఇంత సామాను ఇవన్నీ చూసేసరికి ఇంకా అల్లరి అల్లరి స్టార్ట్ చేశారు. ఆయనేమో ఆళ్ళని చూసుకుంటున్నారు. ఒక్కదాన్ని ఎంతకని సర్దుతాను చెప్పండి. ఇంకా అసలు బాడీ అయితే ఎలా అయిపోయిందంటే నాకు అబ్బా! ఇంకా ఎప్పుడైపోతది? ఎప్పుడు మళ్ళా ఆ ఇంట్లోకెళ్ళి మొత్తం నీట్‌గా పెట్టుకొని ప్రశాంతంగా ఉంటానా అనుకుంటున్నాను. మళ్ళీ రేపేమో స్కూలు, ఆఫీస్ కూడా ఉంటది కదా! ఓహ్! అలా సర్వీస్ బుక్ చేసుకుందామన్నా ఆ కొత్తింటి దగ్గర సర్వీస్ కూడా లేదండి అలా.
అంటే ఆ ఏరియాకి ఇంకా ఎక్స్టెండ్ అవ్వలేదంట సర్వీసు. అబ్బా అనిపించింది. అండ్ ఇప్పుడే మనకి మేడు అలా కూడా ఎవ్వరు దొరకరు కదా! సో, వెళ్ళాక ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఇంకా పిల్లలు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తిన్నారు. మళ్ళీ ఆకలేస్తుందంటే ఇంకా మకానట్ బాక్స్ ముందే ఆర్డర్ చేసి పెట్టుకున్నాను. మా లడ్డు బాబుకి ఏదైనా ఫుడ్ తినడానికి ఇచ్చామనుకోండి, కొంచెం సేపన్నా ప్రశాంతంగా ఉంటారు. పాపం పిల్లలు కూడా ఈ జర్నీలో బాగా అలసిపోయారండి పాపం. వాళ్ళకి కూడా అంటే ఆ ఇల్లు, ఈ ఇల్లు ఇంత ఎవరో ఒకరు చేసిన మిస్టేక్‌కి మనం ఇంత బాధ ఫేస్ చేయాలా అనిపించింది నాకైతే. వాళ్ళేమో ప్యాకర్స్ వాళ్ళు ఇంకా మొత్తం అన్నీ ఇక్కడ తెచ్చి పెట్టారు. అండ్ వాళ్ళేమో బెడ్లు ఫిక్స్ చేస్తాము, మీరు కొంచెం కూర్చోండి అని చెప్పారు. ఇంకా నేను సరేలే వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకులే, వాళ్ళు వెళ్ళిపోయాక మంచిగా అంటే ప్రశాంతంగా సర్దుకుందాం అనేసి ఇక్కడ పిల్లల్నేమో కొద్దిసేపు ఆడిపిస్తూ ఉన్నాను. ఇది ఎప్పుడో తీసుకున్నానండి. ఇట్లా దానికి ఇట్లా డాట్స్ లాగా వస్తాయి. మనము ఈ స్టిక్కర్స్ తీసేసి అతికించాలి. ఇంకా మొత్తం అన్నీ కూడా సామాను ఇలా పెట్టుకొని ప్రశాంతంగా కూర్చొని పిల్లలతో పాపం వాళ్ళు మార్నింగ్ నుండండి అటు ఇటు తిరుగుతూ, ఏడుస్తూ, దెబ్బలు తగిలించుకుంటూ అలా చేస్తూ ఉన్నారు. ఇలాంటి యాక్టివిటీస్ ఏదైనా చేస్తే కొంచెం సేపైనా ప్రశాంతంగా ఉంటారు. అండ్ నాకు కూడా మైండ్ కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది కదా! నిజంగా ఇల్లు సర్దడం అనేది పెద్ద టాస్క్ అండి. బ్యాక్ టు బ్యాక్ 2 సార్లు సర్దేసరికి నాకైతే అమ్మో బాబోయ్ అనిపించింది అసలు. అంటే ఇంట్లో సగం సామాను లేకపోతే బాగుండు కదా! ఏ బాక్స్ ఓపెన్ చేసినా అండి ఏవోటుంటాయి. అబ్బా! అసలు ఎందుకు ఇన్ని ఐటెమ్స్ కొనుక్కుంటానా అనిపిస్తది. కానీ మళ్ళీ ఏ చిన్న ఐటెమ్ లేకపోయినా కూడా ఇంట్లో మనకి నడవదు కదా! ప్రతీదీ మనం కొనుక్కుంటూనే ఉంటాము. ఆ కొనుక్కునేది ఇలా మొత్తం ఎక్కువ అయిపోతది. అందుకే అండి రెంటెడ్ హౌసెస్‌లో ఉన్నవాళ్ళు లగేజ్ తక్కువ పెట్టుకోవాలి అంటారు. కావాలని ఎవరు తక్కువ పెట్టుకోరులేండి. ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా దీపం ముట్టించేసి పాలైతే పొంగించేసాను. కొత్తది గిన్నె ఆర్డర్ పెట్టాను. యాక్చువల్‌గా మార్నింగే పొంగించాల్సిందండి. కానీ ఆ ప్యాకర్స్ వాళ్ళు చేసిన లేట్‌కి ఇంకా మాకైన లేట్‌కి ఈ టైం అయింది. సరేలే ఏముందిలే అనేసి ఇంకా నేనైతే ఇండక్షన్ స్టవ్ తెచ్చుకున్నాను. ఇంకా మెయిన్ అదైతే గ్యాస్ కనెక్షన్ అయితే ఇవ్వలేదండి. అందుకే ఇండక్షన్ మీద అయితే కొత్తది గిన్నె ఆర్డర్ పెట్టేసి పాలైతే పొంగించేశాను. అప్పటికే 2:30 అయిపోయింది. ఇంకా మా పిల్లలకి ఏంటంటే అమ్మ ఆకలేసేస్తుంది అన్నారు. ఆ ప్యాకర్స్ వాళ్ళు కూడా ఓన్లీ బెడ్లు ఫిక్స్ చేసేసి ఇంకా మిగతా సామాన్ అంతా ఆ బాక్సులు వాళ్ళకి వద్దని చెప్పేశారండి. సరే అనేసి ఇంకా బెటర్ అయింది. ఆ బాక్స్‌లో అడుగు నుండి ఇంకా కొంచెం అంటే మెస్సప్ అలా అయిపోయేది. కానీ బాక్స్‌లో వద్దని చెప్పారు. ఇంక ఈ మ్యాట్రిస్ అయితే వాళ్ళు హైదరాబాద్‌కి ఏదో ఉంటదంట. అంటే హైదరాబాద్‌కి ఎవరైనా షిఫ్ట్ అవుతారు కదా! అప్పుడు తీసుకెళ్తాము అని చెప్పారు. 3000 రూపీస్ తీసుకుంటాము. ఆ మ్యాట్రిస్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి డెలివరీ చేస్తామని చెప్పారండి చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి. అందుకే అదైతే పక్కకు పెట్టేశాను. ఇంకా బెడ్లు అయితే మంచిగా నీట్‌గా వేశారు. ఇవ్వండి రూమ్‌లు చాలా పెద్దగా ఉన్నాయి. 2 బెడ్‌రూమ్‌లు కూడా మంచి స్పేషియస్ అంటే ఫుల్ స్పేస్ ఉంది. బెడ్ ఏసాక కూడా ఫుల్‌గా స్పేస్ ఉంది. ఇంకా నా సర్దుకోవడమే ఉంది. అండ్ చాలా మెంబర్స్ ఏంటంటే మీరు అంటే హౌస్ నీట్‌గా పెట్టుకోరు అలా అని కూడా పెడుతూ ఉంటారు కామెంట్స్. నిజమే అండి. కానీ ఈ హౌస్‌ని మాత్రం నీట్‌గా మెయింటైన్ చేద్దాము అనేసి ఫుల్ డిసైడ్ అయిపోయాను. చూడాలి ఏమవుద్దో. ఇంకా మేమేమో లంచ్ చేయడానికి బహుకాకి వెళ్ళిపోయాము. లంచ్ చేసేసి మళ్ళీ పక్కకే ఉన్న ఎయిర్టెల్ ఆఫీస్‌కి వచ్చామండి. ఇంటర్నెట్ కావాలి కదా! మళ్ళీ మా హస్బెండ్ వర్క్ చేసుకోవాలన్నా ఏదన్నా కూడా ఇంట్లో వైఫై ఉండాలి కదా! మళ్ళీ అక్కడ ముందు హౌస్ తీసుకున్నది మళ్ళీ ఇక్కడికి ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఇంక ఆఫీస్ దగ్గరికైతే వచ్చాము. ఇలాంటి ఆఫీస్‌కండి అసలు పనులు త్వరగా అవ్వవు. అంటే ఇలాంటి చిన్నవి ఇప్పుడు వాషింగ్ మిషన్ ఫిక్స్ చేయించాలి, వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోవాలి, ఒక్క హౌస్ మారాలి అంటే ఎన్ని ఉంటాయంటే మళ్ళీ అంటే ఇప్పుడు కమ్యూనిటీ కాబట్టి గేట్ యాక్సెస్ తీసుకోవాలి. ఎవరైనా డెలివరీలు రావాలన్నా ఏదన్నా మనకి యాక్సెస్ తీసుకోవాలి. అలా చాలా మూవ్ అవుట్ అలా చాలా ఉంటాయండి అసలు. నాకు అంటే నేను అనుకున్నది ఒకలాగుంటే జరిగింది ఇంకొకలాగా. ఏమోలేండి ఎండ్ ఆఫ్ ద డే ఏది జరగాలని ఉంటే అదే జరుగుద్ది. పాపం మా ఆయన అప్పటికే నీరసం అయిపోయారు. ఎందుకో అండి ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్ అస్సలు తగ్గట్లేదు. ఇది ఎప్పుడు తగ్గుద్దో ఏంటో నాకు అంటే నేను ఎంత వర్క్ చేసినా కూడా నార్మల్‌గా స్ట్రెస్ అవ్వను, బాధపడను. నార్మల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాను. బట్ మా ఆయనకి, నా పిల్లలకి కొంచెం బాలేకపోయినా కూడా ఇంకా నా మైండ్ మొత్తం అప్సెట్ అయిపోతది. అంటే ఇంకా లోపల తెలియని ఒక బాధ అలా ఉండిపోతది కదా! అసలు చాలా స్ట్రెస్‌గా అనిపిస్తుంది. ఎందుకు తగ్గట్లేదు ఏంటి అనేది. ఇంకా మా లడ్డుగాడండి ఆల్రెడీ రెస్టారెంట్‌లోనే వాటర్ తాగాము. మళ్ళీ వాటర్ కావాలి అన్నాడు. ఇక్కడ ఆ వాటర్ కనిపించింది కదా! ఇలాంటి ఆటలే ఆడుతూ ఉంటారండి. వాడు తాగడం తక్కువ పారబోసేసి ఇప్పుడు అక్కడంతా ఇంకా ఖరాబ్ చేసేయాలి.
ఈ పిల్లలతో ఈ మధ్య బయటికి వెళ్ళాలనుకున్నా కూడా కంగారు వచ్చేసిందండి. అక్కడికి వెళ్ళగానే కరెక్ట్‌గా టాయిలెట్ వస్తుందంటాడు. ఒకడేమో ఇంకోటి ఏదో చెప్తాడు. అబ్బా! వీళ్ళతోని అసలు అండ్ లంచ్ చేసేసి 3:30కి అట్లా ఇంటికొచ్చండి. సర్దడం స్టార్ట్ చేస్తే నేను మళ్ళీ వీడియో రికార్డ్ చేసేటప్పటికి టైము 10 అయిపోతుంది. ఇంట్లో అందరూ పడుకున్నారు. మా హస్బెండ్ ఇంకా పిల్లల్ని కిందికి తీసుకెళ్ళి కొద్దిసేపు ఆడిపిచ్చి టమాటో రైస్ అయితే చేయమన్నారు. అంటే ఇంకా ఆల్రెడీ ఆఫ్టర్నూన్ బయట తిన్నాం కదా, నైట్ ఎందుకులే అనేసి టమాటో రైస్ చేస్తే వాళ్ళు తినేసి పడుకున్నారండి. నేను కంటిన్యూస్గా సర్దుతూనే ఉన్నాను. హౌస్ అయితే ఒక్కదాన్ని అంత లగేజ్ అండి. అసలు నేను ఒక 100-200 టైమ్స్ కూర్చొని లేచి ఇంకా అంటే ప్రతి చిన్న చిన్న ఐటెం కూడా మనం ప్రాపర్గా అన్నీ పెట్టుకోవాలి కదా. ఒక స్పూన్ దగ్గర నుంచి అవన్నీ కూడా అసలు నా కాళ్ళు ఎలా అయిపోయాయంటే ఇంకా ఆల్మోస్ట్ కిచెన్ సద్దరం అయిపోయిందండి. అక్కడ క్లీన్ చేస్తున్నాను. నైట్ చీపురుతో ఊడవద్దు అని చెప్తారు కదా, ఎందుకులే మళ్ళీ చీపురుతో ఊడవడం అనేసి ఆ క్లాత్తోనే క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా మొత్తం ప్రాపర్గా సామాన్ అంతా కూడా మంచిగా నీట్గా పెట్టుకున్నాను. ఇక్కడ చాలా కబోర్డ్లు చాలా తక్కువగా ఇచ్చారండి. దానివల్ల ఇంకా ఎక్కువ జాగ్రత్తగా అన్నీ కరెక్ట్గా ఫిట్ చేయాల్సి వచ్చేసింది. అంటే మనం కొంచెం కబోర్డ్లు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ర్యాండమ్గా అట్లా పెట్టేసినా సరిపోయేది. కానీ తక్కువ ప్లేస్ ఉండడం వల్ల ఇంకా ఒక్కొక్కటి జాగ్రత్తగా ఇక్కడ ఫిక్స్ అవుతుంది. ఏంటి మేము బెడ్ కింద ఇలా స్టోరేజ్ స్పేస్ ఉంది కదండి, అవి చాలా చాలా హెల్ప్ అయ్యాయి. మోస్ట్లీ ఇంకా నేను యూజ్ చేయనివన్నీ ఆ బెడ్ కింద స్టోరేజ్ బాక్సులలో అందులో అయితే పెట్టేశాను. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఉండిపోయాయి. ఇంకా చిన్నవి అవి కూడా సర్దేద్దాము అనేసి ఇంకా నేనైతే క్లీన్ చేసేసే పడుకుందాము. మళ్ళీ రేపు స్కూల్ ఉంటుంది కదా, మార్నింగ్ పిల్లలు లేచేసరికి కొంచెం అంతా నీట్గా ఉంటే బెటర్ అనేసి ఇలా అయితే సర్దానండి. ఇంకా స్టవ్ అయితే ఇక్కడ వస్తుంది మనకి. ఈ కిచెన్ ఈ పార్ట్లు ఓకే అండి, అంటే ప్లేస్లు బౌల్స్ పెట్టుకోవడానికి ఇవన్నీ ఓకే, బాగానే ఇచ్చారు. కానీ పెద్ద పెద్ద డబ్బాలు పెట్టుకోవడానికే లేదు, అదొక్కటే కొంచెం ప్రాబ్లం అయింది. అండ్ హౌస్ కూడా ఈ హౌస్ 2 బెడ్రూమ్లు కూడా సేమ్ ప్లేస్ ఇచ్చేసరికి 2 కూడా పెద్దగా అనిపిస్తున్నాయి. ఇంకా నేను ఒక్కదాన్నే ఫుడ్ తినలేదు, నాకు ఆ ఫుడ్ కూడా తినాలనిపించలేదు. అప్పటికే చల్లగా అయిపోయింది. ఇంకేం తింటాంలే అనేసి ఇంకా ఆ ఫుడ్ అలానే వదిలేశాను. ఇదండి నా కిచెన్ సర్దాక. ఇంక ఇక్కడైతే కొంచెం గాజు ఐటమ్స్ అవి సర్దలేదు. ఆ గాజు ఐటమ్స్ అవన్నీ కూడా కొంచెం అంటే క్లీన్ అయిపోయి మొత్తము నేను ఫ్రీ అయిపోయాక అవన్నీ అయితే సర్దుతాను. ఇంకా టాయ్సే ఎక్కువగా ఉన్నాయండి. మెయిన్ మా పిల్లలకి ఫుల్గా టాయ్స్ ఉన్నాయి. అండ్ దానికి తోడు కబోర్డ్స్లో ఏమైపోయిందంటే హ్యాంగింగ్ చేసుకోవడానికి అన్ని కబోర్డ్స్ పెద్ద పెద్దగా ఇచ్చానండి. ఇంకా నేను ఆ కార్పెంటర్ని పిలిపించేద్దాము అనుకుంటున్నాను. కార్పెంటర్ని పిలిపించేసి ఇప్పుడు అక్కడ పక్కకి ఒకటి చెక్కది ఉంది చూసారా, అందులో కూడా జస్ట్ 2 సెల్ఫ్లే ఉన్నాయి, ఫుల్గా హ్యాంగింగ్ చేసుకోవడానికే ఇచ్చారు. అందులో చేపిచ్చేస్తే ఇంకా నా బొమ్మలు బుక్స్ ఏమున్నా కూడా పడతాయి. ఇంకా మనం రెంట్ హౌస్కి వెళ్ళినప్పుడు మనకు కొంచెం కన్వీనియంట్గా ఉన్నప్పుడు మనం ఖర్చు పెట్టుకోవడమే బెటర్ అనిపించింది నాకైతే. ఇంకా మా లడ్డుగాడండి ఈ బొమ్మలన్నిటితో ఆడుతూనే ఉంటున్నాడు ఈ మధ్య. అందుకే ఇవన్నీ కూడా ఇక్కడే పెడతాను. మళ్ళీ మార్నింగే లేచి నా బొమ్మలు నా బేబీస్ అనేసి మొత్తుకుంటాడు. వీళ్ళకి ఏంటంటే కరెక్ట్ టైంకి ఫుడ్డు నిద్ర ఈ బొమ్మలు ఉండాలి. వాళ్ళు ఏది ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు దొరకాలండి బాబు, లేదంటే ఇంకా పెద్ద గోల చేసేస్తాడు. మా చిన్నోడికి అంటే ఫుల్ పెద్ద నోరండి, గట్టి గట్టిగా ఏడ్చేస్తాడు. ఏడిస్తే నాకు అసలు హెడేక్ వచ్చేస్తుంది ఫస్ట్ థింగ్. అరే ఏడవకుండా చెప్పురా అంటే వాటర్ కావాలి అని ఏడ్చుకుంటూ చెప్తాడండి. అబ్బా అసలు ఇంకా మా లడ్డిగడి అంటే వాయిస్తోని వీడియోస్ పెట్టండి అని కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. చూస్తానండి ఇంట్లోకి వచ్చి ఇంకా ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిపోయాక అలాంటి వీడియోస్ కూడా కొన్ని అయితే ప్లాన్ చేస్తాను. ఇంకా అవన్నీ నిన్న కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ అవన్నీ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ ఒకే దగ్గర పెట్టుకొని సర్దుకున్నాను అనుకోండి. ఇంకా అంటే రేపు ఎల్లుండైనా సర్దుకోవచ్చు. మిగతా ఈ హాల్లో ఇవన్నీ క్లీన్ చేసేద్దాము అనేసి ఇవైతే సర్దుతున్నాను. యాక్చువల్గా మొత్తం సర్దాక అనిపించింది. ఆ బుక్స్ పెట్టుకున్న కబోర్డు దేవుడిది పెట్టాను కదా, దానికి కొంచెం అడ్డుగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే దాన్ని అటు తీసేసి ఇటు సైడ్కి జరిపేద్దాము, మొత్తము అంటే ఇటు సైడ్ బెడ్ పక్కకు పెట్టేసుకుందాము అనుకుంటున్నాను. అంటే కొంచెం పూజ చేసేటప్పుడు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. అండ్ మా డాడీ ఏం చెప్పారంటే ఇక నుంచి అయినా రోజు దీపం పెట్టమ్మా పొద్దున సాయంత్రం అని చెప్పారు. 99% నేనైతే ట్రై చేస్తానండి. ఇంకా నా బిస్కెట్ పని ఏంటంటే ఈ ఆయిల్స్ వేయండి పచ్చడి డబ్బాలలో. అండ్ మెయిన్ అంటే
అంటే ప్యాక్ చేసేటప్పుడు జాగ్రత్తగానే చేశాను. మరి ఎక్కడ అయిందో ఏంటో వాళ్ళు తీసి మళ్ళీ పెట్టేటప్పుడు అనుకుంటా చాలా వాటికి ఆయిల్ పోయింది. ఇంకా ఈ ఆయిల్ ఇలాంటివి ఇంకా మనం జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి కదా. ఫ్లోర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. కొంచెం వాటర్ పడిన డమ్మని జారిపోతుందండి. నాకు అదొక భయము. అందుకే ఇంకా ఇదేమో లాస్ట్కి ఇంకొక 2-3 ప్లేసెస్లో ఆయిల్ కూడా పడిపోయాయి. ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. నిజంగా నాకైతే ఇవాళ మా మమ్మీ ఎంత గుర్తొచ్చేసిందో. లాస్ట్ 2 టైమ్స్ నేను హౌస్ షిఫ్ట్ చేసినప్పుడు మా మమ్మీ ఉండే చాలా అంటే అమ్మలు ఉండే మా మమ్మీని ఎక్కువ పని చేయకపోయినా అదొక టైప్ ఆఫ్ సపోర్టింగ్ లాగా ఉండేదండి. అండ్ మనని ఒకరు ఎంకరేజ్ చేస్తారు కదా, అబ్బా నా కూతురు చూడు ఎంత మంచిగా ఉంటుందో, అలాంటి మాటలు మనకు బాగా ఎంకరేజ్. నిజంగా చాలా చాలా మిస్ అయిపోయాను. చాలా బాధగా అనిపించింది మా మమ్మీని మిస్ అయిపోయాను అన్నట్టు. కానీ ఏం చేస్తాను చెప్పండి. అండ్ మెయిన్ ఈ ఇంట్లో ఇంకో డిసడ్వాంటేజ్ నాకు ఏం కనిపించిందంటే బట్టలు ఆరేసుకోవడానికి లేదండి. యాక్చువల్గా ముందేమో ఇలా పైకి రాడ్లులాగా ఉండేది పాత ఇంట్లో అయితే. సో అక్కడ ఫుల్గా బట్టలు పట్టేవి. ఎందుకంటే మా ఇంట్లో రోజు నేను మిషన్ వేస్తూనే ఉంటాను. అయినా కూడా ఫుల్ బట్టలు అయిపోతాయి. పిల్లలు ఉంటారు కదా, నేను టవల్స్ అవన్నీ రోజు వేసేస్తాను, అందుకే ఎక్కువగా ఉంటాయి. ఇక్కడింటి దగ్గర ఏమో ఇలాంటిది ఒకటి ఉందండి, ఇలా బట్టలు ఆరేసుకోవడానికి. కానీ దీనిపైన ఎక్కువ పట్టవు. అండ్ ఇది ఇరిగిపోయింది అనుకుంటా. మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి. బట్టలు అంటే మంచిగా ఆరేసుకోవడానికి మీకేమైనా మంచిది అంటే ఉంటాయి కదా ప్రోడక్ట్స్, అలాంటిది మీకు ఏమైనా తెలిస్తే తప్పకుండా నాకు కొంచెం ఆ లింక్ ఏమైనా నాకు కామెంట్ చేయండి. నేను పర్చేస్ చేస్తాను. మిగతా వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా ఇలా హౌస్ షిఫ్ట్ అయినప్పుడు. అలా ఈ బట్టలు పట్టడానికే కొంచెం కొనుక్కుందాము అనుకుంటున్నాను. చూస్తాను రేపటి ఎల్లుండని ఇంకా ఆర్డర్ పెట్టేసుకుంటాను. ఇలాంటివి ఇంకా మనము ఓనర్కి చెప్పామండి, కానీ ఓనర్ ఇంకా నాకు తెలిసి ఆయన ప్రొవైడ్ చెయ్యరేమో. మేము మా హౌస్ రెంట్కి ఇచ్చింది మేమేం వాళ్ళు ఏదన్నా అడిగినా కూడా వెంటనే చేస్తామండి. బట్ మేము హౌస్కి వచ్చిన మాకి ఓనర్స్ ఎందుకు ఇలా దొరుకుతారో ఏంటో. చిన్నవి అంటే మేము ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి కూడా ఈ చేంజ్ కావాలి అది కావాలని కూడా అడగమండి. ఎప్పుడు ఏది కూడా ఓనర్ దాకా వెళ్ళనియము, మేమే చేసుకోవడానికే ట్రై చేస్తాము. అడిగిన చిన్నది కూడా చెయ్యరండి. అలా ఉంటుంది మా పని అయితే. సో ఇంకా అదైతే కొనేసుకుంటాను నేనే. మోస్ట్లీ హాల్ అంతా సర్దేశాను. ఈ బెడ్ మీద కొన్ని ఐటమ్స్ ఉండిపోయాయి. అవన్నీ కూడా ఇంకా బెడ్రూమ్లో సర్దాలి. ఇంకా బెడ్రూమ్లో బట్టలు ఉండిపోయాయండి. అంటే బట్టలు మాత్రం ఎవరిది వాళ్ళకే ప్యాక్ చేసి పెట్టాను కాబట్టి వాళ్ళకి పిల్లలకు కూడా ఈజీ అయిపోతుంది. అవి జస్ట్ తీసేసి మనము నార్మల్గా ఇలా డ్రెస్సెస్ ఆర్గనైజ్ చేసుకునే బాక్సెస్ తీసుకున్నాను. అవి అందులో అయితే ఇంకా పెట్టేస్తాను. మా ఆయన వాళ్ళు వదిలేసిన అట్ట డబ్బాలు మనం ఉంచుకుందాము, ఇదేనికైనా యూజ్ అవుతుందని చెప్పారు. కానీ మనకంట ఇట్లా అట్ట డబ్బాలు ఇవి ఎక్కువగా ఉంటే బొద్దింకలు వచ్చేస్తాయంట అండి. అందుకే ఎక్కువగా బాక్సుల్లాగా అలా పెట్టకండి. అవి ఉంటే ఎక్కువ బొద్దింకలు వస్తాయంటే నాకు ఎవరో చెప్పారు, నాకు అంతగా తెలీదు. ఎందుకులే మళ్ళీ కొత్తింట్లో బొద్దింకలు అవన్నీ అనేసి ఇంకా బాక్సులు అన్నీ కూడా బయట పారేశాను. ఏం చేసుకుంటాను చెప్పండి, ఇప్పటికే స్టోరేజ్ లేదు అవన్నీ అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకా ఈ బొద్దింకలు ఇవన్నిటితో క్లీన్ చేసుకోవడం కూడా కష్టమైపోతుంది కదా. ఇంకా ఈ చెట్టు ఇలాంటి కొన్ని డెకరేట్ ఐటమ్స్ వేస్ట్ అండి. నేను అదే అనుకున్నాను, అంటే ఎక్కడైనా ఏదో మూలకు బాగుంటుంది కదా అనుకున్నాను. కానీ మా పిల్లలు మొత్తం పీకేస్తున్నారు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇలాంటి యాంటిక్ పీసులైనా ఇలాంటివి వేస్ట్ అనిపిస్తుందండి. అంటే పిల్లల్ని ఏం అనరాదు కూడా, నేను నార్మల్గానే వాళ్ళని ఏమి అనను. ఇంకా ఇలాంటివి అన్నీ పాడు చేసేస్తే ఎందుకు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా కొంతమంది ఏంటనుకుంటారంటే నేను డబ్బులు ఎక్కువ వేస్ట్ చేసేస్తాను అన్నీ నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను కూడా, మనకు అవసరమైనవి అలాంటివి మాత్రం ఎక్కువగా ఆలోచించకుండా ప్రతిదీ ఆలోచించనండి నేనైతే. అలా చేసుకుంటూ వెళ్తాను. ఇంకా ఆల్మోస్ట్ సర్దడం అయిపోయిందండి. ఇప్పటికి నేను మార్నింగ్ ఎప్పుడు లేచాను, ఇవాళ 5:30కి అప్పుడే లేచానండి. అప్పటి నుంచి అక్కడ సర్దడము స్టార్ట్ చేస్తే నైట్ ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది. ఇదంతా అయిపోయేసరికి కంటిన్యూస్గా ఆ రూమ్లోకి ఈ రూమ్లోకి కింద లేవడం కూర్చోవడం ఇవన్నీ చేస్తూనే ఉన్నాను. అసలు బాడీ మాత్రం ఎంతలా అలసిపోయిందంటే దానికి తోడు నాకు కొత్తింట్లో సరిగ్గా నిద్ర కూడా పట్టలేదండి. మీలో ఎంతమందికి ఇలా ఉంటుంది కామెంట్ చేయండి. కొత్త ప్లేస్కి వెళ్తే నాకు అంత ప్రాపర్గా అంత ఈజీగా నిద్ర పట్టదు. ఇంకా అంటే టైం పడుతూ ఉంటుంది కొంచెము. ఒక 2 రోజులు 3 రోజులు అలా టైం పట్టాక మళ్ళీ ప్రాపర్గానే స్లీప్ ఉంటుంది. బట్ మా ఆయన పిల్లలు మాత్రం మంచిగా పడుకుంటుపోయారు. అండ్ 8th ఫ్లోర్ కదండి, గాలి కూడా ఫుల్గా వస్తుంది. అసలు ఎంత చలేసేసిందో నైట్ అయితే. ఇంకా విండోస్ అవన్నీ క్లోజ్ చేశాను. కొంచెం తీసున్నా కూడా ఫుల్ చల్లగాలి వచ్చేస్తుంది బాల్కనీ నుండైనా ఏదైనా కూడా. ఇంకా బాల్కనీ పెద్దగా ఇవ్వడం కొంచెం బెటర్ అయిపోయిందండి. యూజ్ లేని సామాన్ అదంతా కూడా బాల్కనీలో పెట్టేశాను.
ఇంకా అంటే అవి కూడా నీట్‌గా అక్కడ కూడా సర్దాలి. కానీ ప్రెజెంట్ అయితే ఈ ఇల్లు మొత్తం సద్దరం అయిపోతే కొంచెము నీట్‌గా ఉంటది కదా అనేసి అవసరం లేని అన్నీ కూడా తీసుకుపోయి బాల్కనీలో ఏసేసాను. ఇప్పటికి కూడా ఈ బాక్స్‌లో ఏవో ఐటెమ్స్ ఉంటూనే ఉన్నాయి. అబ్బా! అసలు ఇన్ని ఉన్నాయా మా ఇంట్లో తెలియకుండానే లగేజ్ అయిపోతూనే ఉందండి. రెంట్ హౌస్‌లో ఉన్నవాళ్ళు కొంచెము తక్కువ తీసుకోవడానికే ట్రై చేయండి. అన్నీ కనిపించిందల్లా నాకులాగా కొనుక్కోవద్దు మీరు కూడా. ఫైనల్‌గా ఇదండి మా ఇల్లు. మొత్తము ఆల్మోస్ట్ సర్ది ఇంకా బెడ్ మీద గూడా మొత్తం ఆ బెడ్ అవన్నీ గూడా దులిపేసాను. కొద్దిసేపు కూర్చుంటూ అటు ఇటు నడుస్తూ అలా అయితే ఈరోజైతే కానిచ్చేసానండి. మోస్ట్‌లీ అయిపోయిందిలేండి. ఇంకొక రోజు టైం పడుతది ఆ బట్టలు అవన్నీ సర్దుకుంటే ఇంకా అయితే అయిపోయింది. మా ఆయనైతే నిజంగా లేచాక మధ్యలో లేచి చూసారు. షాక్ అయిపోయారు. ఏంటి సర్దేసుకున్నావా అనేసి. ఇంకేం చేస్తాను చెప్పండి. మనం పెండింగ్ పెట్టే కొద్దీ అది పెండింగ్‌లానే ఉండిపోద్ది. ఒక్కరోజు కష్టపడ్డానంటే అయిపోతదిలే అనేసి ఇంకా సర్దుకున్నాను. మా హస్బెండ్‌కి కూడా కొంచెం హెల్త్ త్వరగా సెట్ అయిపోతే ఇంకా హ్యాపీగా అనిపించేది. ఎప్పుడైనా అండి ఆడపిల్లలంట ప్రతిదానికి మా డ్యాడీ చెప్తూ ఉంటారు. ఆడపిల్లలు అంటే మనము ఏది మేనిఫెస్ట్ చేస్తే మనకు అదే జరుగుతూ ఉంటదంట. అందుకే కొత్తింట్లో మంచిగా ఉండాలి, అంతా మంచిగా ఉండాలి అనేసి ఇంకా ఇక నుంచి రోజు నిత్య దీపారాధన మన ఇంట్లో అంట ఇల్లు ఎలా ఉన్నా కూడా మనం రోజు నిత్య దీపారాధన చేసుకుంటే అంత మంచిదంట. షూర్‌గా దీపం ముట్టియాలని మాత్రం ఫుల్‌గా డిసైడ్ అయిపోయానండి. మార్నింగ్, ఈవినింగ్ గూడా. వీలైతే ఈవినింగ్ గూడా చేయండి. లేదంటే మార్నింగ్ అయినా. ఈ రోజులో ఒక్కసారైనా గూడా దీపం ముట్టించి ఇంట్లో పొగ వేసామనుకోండి, కొంచెం ఏదన్నా నెగెటివ్ ఎనర్జీ అలా ఏదన్నా ఉన్నా గూడా పోతదంట. ఈ వ్లాగ్ ఇదండి. ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలా అయితే సింపుల్‌గా మా ఇల్లు అయితే సర్దేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్‌లో అయితే నేను ఇంకా ఆర్గనైజ్‌కి ఏమైనా ఐటమ్స్ తీసుకున్నా, ఏమన్నా ఉన్నా కూడా మీకైతే షేర్ చేస్తానండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే కలుద్దాము. ఈ వ్లాగ్ ఇక్కడితోనైతే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. అండ్ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ హైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. తప్పకుండా మీ హైప్ పాయింట్స్ నాకు చాలా హెల్ప్ అవుతాయి. హైప్ చేయండి. బాయ్ బాయ్.